అసలు జీవితాన్ని అందంగా, ఆనందంగా, సంపూర్ణంగా, అర్థవంతంగా జీవించడం ఎలా? సో ఇదొక ఆసక్తికరమైన క్వశ్చన్. మనం చాలామందిని చూస్తుంటాం, బాగా డబ్బు సంపాదిస్తాడు, ఆనందంగా ఉండడు, బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తాడు, కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోపము, ఏదో ఒక ఆవేదన, వెలితి కనబడుతుంది. సో ఒక సంపూర్ణమైన ఆనందమైన జీవితాన్ని గడపటానికి 10 సూత్రాలు ఈ వీడియోలో చెప్తాను. మీరు ఒక స్కోర్ కార్డ్ వేసుకోండి. ఒక్కొక్క సూత్రం విషయంలో మనము 1 to 10 అనే రేంజ్లో సెల్ఫ్ స్కోర్ వేసుకోండి. సో దాంతో మనం ఏ రకమైన జీవితాన్ని గడుపుతున్నామన్నది ఆ టోటల్ వేస్తే అర్థమవుతుంది. 70 వస్తే డిస్టింక్షన్లో జీవితాన్ని గడుపుతున్నాం. సో మనకు ఒక 60 వచ్చిందనుకోండి, మనం ఫస్ట్ క్లాస్గా జీవితాన్ని గడుపుతున్నాం. 50 వస్తే సెకండ్ క్లాస్లో జరుపుతున్నాం. 36 కన్నా లోపల వస్తే ఆటోమేటిక్గా మనము ఫెయిల్ అయ్యామనేది అంచనా. సో ఈ స్కోర్ కార్డ్ వేసుకోవటానికి సూత్రాలు ఏంటి? ఇది నేను చెప్తున్న 10 అంశాలు ఆర్డర్లో, ప్రాధాన్యతా క్రమంలో చెప్పడం లేదు. ఎందుకంటే ప్రాధాన్యతా క్రమం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఈ 10 అంశాలు అనేది ఇంపార్టెంట్. మొదటిది, జీవితం ఆనందంగా ఉండాలి అంటే మన ఆరోగ్యం బాగుండాలి. సో స్వామి వివేకానంద అంటాడు, ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్ నథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటాడు. అంటే సంపద కోల్పోతే ప్రమాదం ఏం లేదు, మళ్ళీ సంపాదించుకోవచ్చు, ఈసారి ఇంకెక్కువ కూడా సంపాదించుకోవచ్చు. కానీ ఆరోగ్యం చెడిపోతే కొంత నష్టం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆరోగ్యాన్ని కూడా తిరిగి తెచ్చుకోవచ్చు, అన్ని సందర్భాల్లో కాకపోయినా. కానీ మన గుణ సంపదను కోల్పోతే, క్యారెక్టర్ను కోల్పోతే తిరిగి తెచ్చుకోలేము అంటారు. సో అందువల్ల ఆ క్యారెక్టర్ లాస్ట్ అయితే అంతా లాస్ట్ అంటారు. వాస్తవానికి ఆ క్యారెక్టర్ కూడా మళ్ళీ మార్చుకుంటే వస్తుంది, కానీ క్యారెక్టరే లేకపోతే అంతా పోయినట్లే లెక్క అన్నవి స్వామి వివేకానంద అన్న మాటలు. అందువల్ల మొట్టమొదటిది ఏంటంటే శారీరక మానసిక ఆరోగ్యం. దీనికి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మన తీసుకునే ఆహారము, మన జీవన శైలి, మనము అలవాటు చేసుకునే సమయ పాలన, మన జీవితంలో చేసే శారీరక వ్యాయామము, మానసిక రుగ్మతలైన ఒత్తిడి, ఆ కోపము, అహంకారము, అహంభావము, విద్వేషము, ఇలాంటి మానసిక రుగ్మతల నుంచి మనము ఎంత మేరకు దూరంగా ఉండగలం. కసి, ఇలాంటి లక్షణాలు మనలో ఉంటాయి. సో ఈ లక్షణాలని ఎంత దూరం పెడితే అంత మానసిక ఆరోగ్యం ఉంటుంది. శారీరకంగా కూడా మనం తీసుకునే పదార్థాలు, ఆహార పదార్థాలు, ఏ రకమైన ఆహార అలవాట్లను మనము అలవర్చుకుంటున్నాం అన్నది మన శారీరక ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఏ సౌండ్ మైండ్ ఇస్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు స్వామి వివేకానంద. అంటే ఒక శక్తివంతమైన మేధస్సు కూడా శక్తివంతమైన శరీరంలోనే ఉంటుంది. శరీరమే బలహీనమైతే సౌండ్ మైండ్ అనేది సాధ్యం కాదు. సౌండ్ బాడీ ఉండి సౌండ్ మైండ్ లేకపోతే ఆ బాడీ నిరర్థకమే కాదు, ప్రమాదకరం కూడా. అందువల్ల శారీరక మానసిక ఆరోగ్యం మొదటిది. 2, ఆత్మీయతలు, అనుబంధాలు. మనిషి ఈ సమస్త జీవరాశుల్లో మీకు అనుబంధం కనబడతాయి. చీమలన్నీ కలిసి వెళ్తుంటాయి, కుక్కలన్నీ సాయంత్రానికి ఒక చోట చేరుతాయి, పశువులన్నీ సంధ్యా సమయానికి తిరిగి కలిసి వస్తుంటాయి, కాకులంతా కావు ఉంటాయి, కానీ మనుషులు మాత్రం కలిసి ఉండలేరు. సో ఇంత ఆధ్యాత్మిక వాంగ్మయం కూడా మానవ జన్మ మహోత్కృష్టమైంది అని చెప్తారు. కానీ మానవుల్లోనే అనేక రకాల అడ్డుగోడలు, సో ఆ రకమైనటువంటి జీవితాలు ఉంటాయి. కారణం ఆత్మీయతను కోల్పోతున్నాం, అనుబంధాలు కోల్పోతున్నాం. సో ఈ అనుబంధాలు కోల్పోవటానికి కారణాలేంటి? అనేకం. సో వ్యక్తుల మధ్య అనుబంధాలు, భార్యాభర్తల మధ్య అనురాగం, తల్లిదండ్రులు పిల్లలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళ మధ్య, మిత్రుల మధ్య, పరివారం మధ్య, చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తుల మధ్య మానవ సంబంధాలు దెబ్బతింటున్న వేళ మన అనుబంధాలు, ఆత్మీయతలు, అనురాగాలు ఏ స్థాయిలో ఉంటే అంత ఆనందంగా జీవిస్తాం మనం. ఒకసారి మీరే మీ జీవితాన్ని గుర్తు తెచ్చుకుంటే మనకే అర్థమవుతుంది. అందువల్ల ఇది 2వది. 3వది వృత్తి, ప్రవృత్తి.
మనం వృత్తిలో చాలా అద్భుతమైన విజయాలు సాధిస్తాం, కానీ ఎన్నడో ఒక రోజు అది మోనోటోనస్గా ఉంటుంది, యాంత్రికంగా ఉంటుంది, బోరింగ్గా ఉంటుంది. ఆఖరికి ఆ వృత్తి నుంచి మనం విరమించుకున్నాక రిటైర్ అయ్యాకైనా ఎక్కడో ఏదో ఒక వెలితి కనబడుతుంది. అందువల్ల ప్రతి వృత్తి, ఎనీ ప్రొఫెషన్, బీట్ డాక్టర్, బీట్ లాయర్, బీట్ ఏ ప్రొఫెసర్, బీట్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మీ వృత్తితో పాటు ఒక ప్రవృత్తిని కలిగి ఉండండి. ప్రవృత్తి అంటే ఏంటి? ఒక రకమైనటువంటి ఏదో ఒక యాక్టివిటీలో ఆసక్తి ఉండాలి మనకు. ఆ ప్రవృత్తి మీరు ఒక డ్యాన్స్, ఓ మ్యూజిక్, ఒక పుస్తక పఠనం, ఒక పర్యావరణ ప్రేమ, సో ఇలా ఏదో ఒకటి ఉంటే మీలో ఆనందంగా ఉంటుంది. చివరికి మీకు ఆధ్యాత్మిక విశ్వాసాలు, భావాలు కూడా ఆనందిస్తాయి. ఈ మధ్య ఒక అధ్యయనం జరిగింది. సో నార్మల్గా రిలీజియస్ భావాలు ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు అనేది రీసెర్చ్ చెప్తోంది. కానీ ఇటీవల రిలీజన్ పేరిట విద్వేషాలు రగలడం వల్ల ఆ ఆనందం కూడా దెబ్బతింటోంది అన్నారు. అందువల్ల స్పిరిచువల్ హ్యూమన్ బీయింగ్స్, ట్రూలీ స్పిరిచువలిజాన్ని వ్యాపారం చేసుకొని, స్పిరిచువలిజాన్ని ఎగ్జిబిషన్ చేసుకొని, స్పిరిచువలిజం పేరిట వివాదాలు తెచ్చుకోవడం కాదు. ట్రూ స్పిరిచువల్గా ఉన్నవారు చాలా ఆనందంగా ఉంటారు. సో ఇలా ఏదో ఒకటి మీరు ఒక క్రీడల్లో ఆసక్తి, ఏదో ఒక ఆసక్తి మీకు ఉంటుంది కనుక ఏదో ఒక ప్రవృత్తి ఉండాలి. లేకపోతే మీ వృత్తిలోనే ఉంటే ఆనందం ఉండదు. చాలా కొద్ది మందికి మాత్రమే నాలాంటి వాళ్ళు వృత్తి ప్రవృత్తి ఒకటే. నాకు జర్నలిజం అంటే ప్రవృత్తి, అదే వృత్తి నాకు. కానీ ఇది అందరికీ అవకాశం ఉండదు. ఈ వృత్తి ప్రవృత్తి ఒకటే ఉండదు. ఇక 4వది జీవితము, కుటుంబం. సో వృత్తిలో చాలా అద్భుతమైన విజయాలు సాధించేవారు ఆ సాధించటానికి కాస్ట్ ఏంటి అనేది ఆలోచించారు. సో కుటుంబంతో ఉండే ఎంత కోల్పోతాం మనం. సో కుటుంబంలో లైఫ్ పార్ట్నర్తో గడిపే సమయం, పిల్లలతో గడిపే సమయం, తల్లిదండ్రులతో గడిపే సమయం, సిబ్లింగ్స్, తోబుట్టువులతో గడిపే సమయం, మిత్రులతో గడిపే సమయం కోల్పోకూడదు. అంటే దీన్నే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. ఎంత బిజీగా ఉన్నా ఏదో ఒక సమయాన్ని, మనకు ఒక కవి ఒక సినిమా పాటలో, పౌరాణిక సినిమా పాటలో అంటారు, ఎంతటి మహారాజైనా ఎంతో కొంత సమయం తన కాంత కొరకు గడపడమే చిత్రం అని దుర్యోధనుడు తన సతీమణితో పాడిన డ్యూయట్లో చెప్తాడు. అంటే ఇంతటి సర్వం సహా చక్రవర్తి కూడా ఎంతో కొంత సమయం తన మనసులో తన సతీమణి, తన జీవిత భాగస్వామి గురించి తలుచుకుంటాడు. సో అంత ఎంతో కొంత సమయం భార్యతో గడపాలని కోరుకుంటాడు. అందువల్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది 4వది. 5వది మన అలవాట్లు, అభిరుచులు, ఆసక్తులు. ఇది మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. మన శారీరక మానసిక ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మీకు ఏ అలవాటు ఉంది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ అలవాట్లు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా, మన ఆనందాన్ని దెబ్బతీస్తుందా, మన ప్రశాంతతను దెబ్బతీస్తుందా? మీకు రాత్రి 2 దాకా తెలివితో ఉండే అలవాటు ఉంది. అది ఎంత తొందరగా ముగించుకుంటే అంత తొందరగా నువ్వు ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా ఉంటావు. సో అలా మన అలవాట్లలో ఉండేటువంటి చెడు అంశాలేంటి? వ్యసనాలకు అలవాటుగా ఉన్నామా? ఆ వ్యసనాలు దూరం చేసుకుంటే మనమే కాదు, మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉంటారు. అందువల్ల ఇలా మన అలవాట్లు, అభిరుచులు మంచి ఉంటే ఆనందంగా ఉంటాం, చెడు ఉంటే బాధగా ఉంటాం. రోజు ఉదయమే యోగా చేయడమో, జిమ్కి వెళ్ళడమో, ఆఖరికి వాకింగ్ చేయడమో, శారీరక వ్యాయామం చేయడం అలవాటు ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఆ అలవాటు లేదు, ఉదయం 10 గంటలు లేసే అలవాటు ఉందనుకోండి, రోజంతా బద్ధకంతో బరువు, నీకు నీవే భారం కాదు, భూమికి కూడా భారం అవుతావు. 6వది వ్యక్తి, సమాజం. మానవుడు ప్రత్యేకత ఏంటంటే సామాజిక జీవితం కలిగిన వ్యక్తి మానవుడు ఒక్కడే. సో మీకు ఈ సృష్టిలో సమస్త జీవరాశులు శబ్దాలు చేస్తూ ఉంటాయి. కొన్ని మనం వినవచ్చు, కొన్ని మనం వినకపోవచ్చు. కానీ మనిషి మాత్రమే ఆ శబ్దాన్ని భాషగా, సాహిత్యంగా, సంగీతంగా అభివృద్ధి చేసుకోగలిగాడు. అనేక జీవరాశులు సహజీవనం చేస్తుంటాయి, కానీ మానవుడు మాత్రమే ఆ సహజీవనాన్ని సంఘజీవనంగా, సమాజ జీవనంగా మార్చుకున్నాడు. అందుకే మ్యాన్ ఈజ్ ఎ సోషల్ ఎనిమల్ అన్నారు. సో మానవుడు సంఘజీవి. కానీ చాలా సందర్భాల్లో మనం సంఘానికి దూరంగా, సమాజానికి దూరంగా ఉంటాం.
సో కానీ సమాజంతో నీకు ఉండే సంబంధమే నీ ఆనందానికి మూల కారణమవుతుంది. అది ఏ రకమైన సంబంధం ఉండాలి? సమాజ మార్పు కొరకు నువ్వు క్రియాశీలకంగా ఏదో రూపంలో కంట్రిబ్యూట్ చేస్తే చివరకు సమాజం గురించి ఆలోచించడము, సామాజిక చైతన్యాన్ని ప్రదర్శించడము, సామాజిక స్పృహ ప్రదర్శించడము త్యాగమే కాదు, అది నీ వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా బాగా చేస్తుంది. అందుకే మీరు గమనించండి, సమాజం పట్ల స్పృహ ఉన్నా, సమాజం పట్ల చైతన్యం ఉన్నా, సమాజంతో అనుబంధం ఉన్న ఏ వ్యక్తి మెంటల్ డిప్రెషన్లో ఉండలేడు. ఎందుకంటే అతనికి ఆ లైఫ్ సమాజంతో ఉన్న సంబంధం మనిషిని నిరంతరం క్రియాశీలకంగా ఉంచుతుంది. ఇక 7వది మనకు జిజ్ఞాస లేదు, ఆసక్తి, కుతూహలం, తపన, శోధన, ఇవి శృతి మించితే ప్రమాదం కావచ్చు. కానీ ఎప్పుడు ఏదో ఒక దాన్ని తెలుసుకోవాలి అనే కోరిక ఉంటే మనిషి చాలా చురుగ్గా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. సో కానీ ఏ ఆసక్తి లేదనుకోండి, ఏ అభిరుచి లేదనుకోండి, ఏ తెలుసుకోవాలనే కోరిక లేదనుకోండి, ఏ కుతూహలమో లేదనుకోండి, మన జీవితం చాలా డ్రైగా ఉంటుంది. ఏదన్నా ఒక అంశాన్ని నేను శోధిస్తూ ఉన్నా, పరిశోధిస్తూ ఉన్నా అంటే అది ఆనందంగా ఉంటుంది. ఇక 8వది వ్యక్తీకరణ, సృజనాత్మకత, నవీనత్వం. అంటే మనలో ఏదో ఒక కొత్తదనం ఉండాలి. మనం చేసే ప్రతి పనిలోనూ కొత్తదనం ఉండాలి. సో వైవిధ్యం ఉండాలి, కొత్తదనం ఉండాలి. సో ఈ వైవిధ్యము, నవీనత్వము మనకు ఆనందంగా ఉంటుంది. రోజు ఒకే రకమైన ఆహారం తీసుకున్నా బొరు కొడుతుంది, రోజు ఒకే రకమైన పని చేసినా బొరు కొడుతుంది. అందువల్ల నీవు చేసే ప్రతి పనిలో నిరంతరం కొత్తదనం కొరకు అన్వేషించాలి, నిరంతరం సృజనాత్మక కొరకు ప్రయత్నించాలి. నిరంతరం నవీనత్వం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ లుక్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అందుకే ఫుడ్ గురించి కూడా చెప్పేటప్పుడు రెయిన్బో డయట్ అని కొత్త కాన్సెప్ట్ వస్తుంది. అంటే మీ ప్లేట్లో ఆహార పదార్థాలు ఉంటే అన్ని రంగుల ఆహార పదార్థాలు ఉండాలి, అది ఆరోగ్యవంతమైంది అని అంటారు. సో ఒక రకమైన రెయిన్బో లాగా ఉండాలి మీ ప్లేట్ చూస్తే. అందులో పసుపు రంగు కూరగాయలు ఉండాలి, అందులో ఈ మధ్య పర్పుల్ రంగు చాలా ఆరోగ్యానికి మంచిది అంటున్నారు, అవి ఉండాలి. సో ఆకుపచ్చ రంగు ఆకుకూరలు ఉండాలి, ఎర్రగా కనబడే టమాటాలు ఉండాలి. సో ఇలా అన్ని రకాల రంగులు ఉన్న ఆహారం తింటే జీవితం ఆరోగ్యంగా ఉంటుందని. సో ఆహారమే కాదు, జీవితంలో కూడా ఆరోగ్యవంతమైనటువంటి వైవిధ్యము, ఆరోగ్యవంతమైన సృజనాత్మకత, ఆరోగ్యవంతమైన వ్యక్తీకరణ మనకు చాలా ఆసక్తినిస్తుంది. 9వది స్వీయ నియంత్రణ, ఆత్మవిమర్శ. సో మనము ఎదుటివారి విమర్శలు భరిస్తామా లేదా పక్క పెట్టండి. యు ఆర్ ద బెస్ట్ క్రిటిక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. రోజు రాత్రి పండుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించితే, లేదు వారానికి ఒక్క రోజు ఒక 10 నిమిషాలు, ఈ 1 వీక్లో నేను చేసినవన్నీ కరెక్టేనా, ఒక నెలలో కనీసం 31వ తారీఖు ఈ మంత్ నేను ఏం చేశాను అనేది కనుక చేసుకోగలిగితే, ఒక తత్వవేత్త అంటాడు, డిస్కవర్ ఆఫ్ ఇండియాలో చివరి లో జవహర్లాల్ నెహ్రూ దీన్ని కోట్ చేస్తాడు. ఒక జీవితపు అంపశయ్యపై నిద్రించి ఒక్క క్షణం జీవితాన్ని సింహావలోకనము చేసుకుంటే అనుక్షణము పరుల కోసమే బతకానన్న వ్యక్తి ధన్యజీవి అంటాడు. సో ఆ లెవెల్లో మనం ఉండలేం. కానీ సింహావలోకనం అంటే సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, సెల్ఫ్ కరెక్షన్, మిడ్ కోర్స్ కరెక్షన్ అనేది ఎప్పటికీ జీవితాన్ని బాగు చేస్తుంది. అందుకే మిడ్ టర్మ్ అప్రైజల్ అంటారు ఎకానమీలో, మిడ్ టర్మ్ అప్రైజల్, మిడ్ కోర్స్ కరెక్షన్ అంటారు. ఎందుకు? ఎకానమీ డేటా కూడా మీరు గమనించండి, త్రైమాసికానికి డేటా ఉంటుంది. ఏడాది తర్వాత డేటా ఇస్తే ఏడాది తర్వాత లాభం నష్టం అర్థం కాదు. అందుకే 3 నెలలకు ఒకసారి డేటా ఇస్తుంటారు. సో మిడ్ టర్మ్ అప్రైజల్ ఉంటుంది. ప్రభుత్వము పార్లమెంటుకు దేశ ఆర్థిక వ్యవస్థ పైన మిడ్ టర్మ్ అప్రైజల్ ఉంటుంది. ఇలా అంటే పొరపాటు చేయని మానవుడు అంటూ ఉండడు. సో తప్పులు చేయని వ్యక్తి అంటూ ఉండదు. ఎవరు తప్పులు చేయకుండా ఉంటారంటే ఏ పని చేయనాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకు కూడా క్రికెట్లో క్లీన్ బౌల్డ్ అయ్యారు, మనకు తెలుసు. కానీ నాగేశ్వర్ ఏనాడు క్రికెట్లో క్లీన్ బౌల్డ్ కాలే. ఎందుకు కాలే అంటే నేను ఎప్పుడు క్రికెట్ ఆడలే, నేను ఎక్కడ క్లీన్ బౌల్డ్ అవుతా. సో అందువల్ల తప్పులు చేయని వాడు ఉండడు. కానీ ఆ తప్పులు గుర్తించడం, ఆ తప్పులు సరిచేసుకోవడంలో ఆనందంగా ఉంటాం, సక్సెస్ఫుల్గా ఉంటాం. అందువల్ల
మనం ఆత్మవిమర్శ, స్వీయ నియంత్రణ అంటే మనం చేసే పని ఏదైనా దానిపైన ఎక్కడో ఒక చోట మనమే నియంత్రణ వేసుకోవాలి. సో ఆ రకమైనటువంటి అలవాటు ఉందనుకోండి, మీకు అది ఫుడ్లో కావచ్చు. ఉదాహరణకు ఓ రోజు మీకు ఆయిల్ ఫుడ్ చాలా ఇష్టం, ఆయిల్ ఫుడ్ తినాలి అని కోరిక, ఆయిల్ ఫుడ్ మంచిది కాదు అని డాక్టర్లు చెప్తారు. ఓకే, నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయినావు అనుకోండి, నేను నెల రోజులకు ఒక్కసారే తింటాను, 3 నెలలకు ఒక్కసారే తింటాను, లేదు ఒక పండుగ రోజే తింటాను అని ఒక నియంత్రణ పెట్టుకున్నాం అనుకోండి. లేదు నేను ఆ ఆయిల్ ఫుడ్ తిన్న నెక్స్ట్ డే ఒక పూట ఏది తినను అని పెట్టుకున్నాం అనుకోండి, ఆరోగ్యం బాగుతుంది. నాకు ఒకప్పుడు వక్కపొడి తినడం చాలా ఇష్టం ఉండే. సో ఆ వక్కపొడి తినడం ఎంత ఇష్టమో అంటే జేబులో ఎప్పుడూ వక్కపొడి ప్యాకెట్లు ఉండేవి. సో దాని ఆరోగ్యానికి మంచిది కాదు. నాకు నేనే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకున్నాను. ఏంటి అన్నీ తెలిసి అందరికీ చెప్పి అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేసే వ్యక్తి, అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే వ్యక్తి నేనే ఇట్లా ఎందుకు తయారవుతున్నాను. ఒకరోజు నియంత్రణ పెట్టుకున్నాను, నా డబ్బులతో నేను వక్కపొడి కొనను, ఎవరైనా కొనిస్తే తింటాను ఇప్పటికీ కూడా అని చెప్పి దయచేసి మీరు కొనియకండి. ఈ రోజు నుంచి ఎవరన్నా కొనిచ్చినా కూడా తినకూడదని నిర్ణయం తీసుకున్నాను కనుక ముందుగా మీ ముందే చెప్పాను. నా బర్త్డే రోజు ఒక డిసిషన్ తీసుకున్నాను, స్వీటు తినను. ఎప్పటిదాకా తినను, ఏదో ఒక నియంత్రణ ఉండాలి. జీవితం అంతా తినను అంటే అది మెయింటైన్ చేయం. ఎప్పటి వరకు అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్లు అయ్యేదాకా తినను. నా నమ్మకం ఏంటంటే అప్పటి వరకు నాకు స్వీట్ తినాలన్న కోరిక కూడా పోతుంది అనే నమ్మకంతో ఆ డెడ్లైన్ పెట్టుకున్నాను. సో అలాంటి స్వీయ నియంత్రణ, ఆత్మవిమర్శ చేసుకోండి. 10వది సమయపాలన, ప్రణాళికాబద్ధమైన జీవితం. సో ప్రపంచంలో ఎంత డబ్బున్నవాడైనా అనుభవించలేనిది, తీర్చుకోలేనిది సమయమే. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ప్రపంచంలోనే టాప్ ఇండస్ట్రియలిస్ట్. ఆయన కెన్ ఈ గెట్ బ్యాక్ December 30th. సో వారెన్ బఫెట్ కెన్ ఈ గెట్ బ్యాక్ January 5th. ఇంపాసిబుల్. టైం అనేది ఎవరికీ తిరిగి తెచ్చుకోరాది. ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ ఇర్రివర్సిబుల్ లైఫ్లో. అందువల్ల సమయం ఎలా గడుపుతావు, టైం అనేది అంత ప్రీషియస్. నీవు బాల్యంలో, యవ్వనంలో ఇష్టం వచ్చినట్టు జంక్ ఫుడ్ తిన్నామనుకోండి, వృద్ధాప్యంలో ఏమి చేసినా లాభమే ఉండదు, నరకం అనుభవించడం తప్ప. సో అందువల్ల ఏ సమయంలో ఏది చేయాలో అది చేయాలి. అది ఆ సమయంలో నిర్ణయం తీసుకోవాలి. చదువుకునే దశలో చదువు మీద ఆసక్తి లేదనుకోండి, జీవితం అంతా కష్టపడాలి. సో అందువల్ల టైం మేనేజ్మెంట్ అనేది చాలా కీలకం. ప్లానింగ్ అనేది జీవితంలో ఓవర్ ప్లానింగ్ ఉండద్దు, కానీ ఎంతో కొంత ప్లానింగ్ ఉండాలి. సో ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది. ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ అంటే ప్రణాళిక వేసుకోవడంలో విఫలం చెందితే, నీవు యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ అంటే నీ వైఫల్యం కోసం ప్రణాళిక వేసుకున్నట్లే. ఈ 10 సూత్రాలలో మన స్కోర్ కార్డు వేసుకుంటే, ఇది నేను మీకే చెప్పడం కాదు, నేను కూడా ఈ స్కోర్ కార్డు వేసుకొని రెగ్యులర్గా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, నేను కూడా మీకేం చెప్పడం లేదు నాకు స్కోర్ ఎంత వచ్చిందని. సో ఆ స్కోర్ కార్డ్ వేసుకొని కెన్ ఐ ఇంప్రూవ్ ది స్కోర్. ఇప్పుడు మన చిన్నప్పుడు హోంవర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉండేది. సో యూనిట్ టెస్ట్లో మార్కులు, ఆ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్. ఎందుకుండేది? ఈ మధ్య అయితే వీక్లీ టెస్ట్లు కూడా వచ్చేసాయి. సో ఎందుకంటే కాన్స్టాంట్గా చెక్ చేసుకోవడం, ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ పెట్టుకోవడం. మనం కూడా ఒక నెలకోసారో, 3 నెలలకోసారో, 6 నెలలకోసారో ఈ 10 పాయింట్ స్కేల్ పైన ఒక్కొక్క దానికి 10 మార్కులు అనుకొని 1 to 10 మార్కులు వేసుకొని మన స్కోర్ ఎంత అనే ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ మనమే వేసుకొని లెట్స్ సీ మనం అందమైన, ఆనందదాయకమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపడమే కాదు, ఫలితంగా మీ కుటుంబ సభ్యులకు, మీ బంధువులకు, మీ మిత్రులకు, మీ పరివారానికి, చివరకు సమాజానికి, దేశానికి కూడా మీరు ఒక అర్థవంతమైన జీవితాన్ని అందించగలరు.